అంతే కదా అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, బడ్జెట్లో అధ్యక్ష దాదాపు కాకు చెప్పిన రిపోర్ట్ అధ్యక్ష, దాదాపు బడ్జెట్లో 30% కేవలం వడ్డీలు కట్టడానికే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 30% చేరిందంటే ఏ పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. దాదాపు 30% మన బడ్జెటేతర రుణాల మీద వడ్డీ కోసమే మన 30% బడ్జెట్ అమౌంట్ని కేటాయిస్తూ ఉన్నారంటే ఎంత పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉన్నదో చాలా స్పష్టమైతే ఉంది అధ్యక్ష. దానికి అనేకమైనటువంటి కారణాలు, గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్పొరేషన్ల ద్వారా 11-11.5% కూడా వడ్డీలకు తీసుకొచ్చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. అయితే 11-11.5% వడ్డీలకు తీసుకొస్తే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు అధ్యక్ష, దీంట్లో అనేకమైనటువంటి అవినీతి ఉన్నది, ఇది విదేశాల్లో అయిపోతే ఉరిదీస్తారని చెప్పారు అధ్యక్ష. మరి వారు ముఖ్యమంత్రి అయినారు, ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద ఇప్పటి వరకు వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. మరి ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారు. మరి మీరు కూడా అదే బాటలో ఎందుకు నడుస్తూ ఉన్నారు? మీరు కూడా ఈరోజు అదే రకంగా వడ్డీలు తీసుకొచ్చేసి అదే రకంగా మీరు ఒకవైపు ఎఫ్ఆర్బిఎం, ఒకవైపు మరి రకరకాల లోన్స్, ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి లోన్స్ కార్పొరేషన్ పేరు మీద, వెహికల్స్ పేరు మీద మీరు తీసుకొచ్చేటువంటి లోన్స్ కానీ మరి ఇవన్నింటినీ కూడా మళ్ళీ మీరు కూడా అత్యధిక వడ్డీలకు తీసుకొస్తా ఉన్నారు కదా. కేవలం 15 నెలల్లో 11% కూడా తెచ్చారు మీరు. 15 నెలల్లో మీరు దాదాపు 1,68,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారనంటే 1,63,000 కోట్ల అధ్యక్ష. ఎందుకంటే మొన్న వారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొన్న మంగళవారం కూడా వెళ్ళి తెచ్చుకున్నారు అధ్యక్ష. దాదాపు 6,500 కోట్లు, మొన్న మంగళవారం 1,500 కోట్లు తెచ్చారు అధ్యక్ష. మొన్న మంగళవారం 1,500 కోట్లు తెచ్చారు అధ్యక్ష. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 15 నెలల కాలంలో 1,63,000 కోట్లు అప్పు చేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, బాండ్ల రూపంలో మొన్న తీసుకొచ్చినట్టు 6,500తో కలిపి అధ్యక్ష నేను మాట్లాడేది. అయితే తెలంగాణ రైజింగ్ అని చెప్తా ఉంటే దేంట్లో రైజింగ్ అనుకున్నాం, కానీ ఈరోజు కేవలం అప్పులు తీసుకొచ్చడంలో రైజింగ్ అనేది చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. అందుకే నేను మరొకసారి మీ ద్వారా నేను తెలియాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రత్యేక రాష్ట్రం 2014 ఏర్పడినప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన మాట నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి మరి తెలంగాణ, ఆ రోజు మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఎందుకని ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పులు పాలైందో, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలా, అది కాళేశ్వరమా, మిషన్ భగీరథనా, మిషన్ కాకతీయనా, ఏదేమైనప్పటికీ కూడా అధ్యక్ష వారు చేసినటువంటి లక్షల కోట్ల రూపాయల మరి విధ్వంసం వల్ల, మరి దాని తర్వాత వారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి మరి డిసిషన్స్ వల్ల కూడా ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారితే మరి దాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి మరి ఈ ప్రభుత్వం కూడా అదే తోర నడవడం అనేది బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే తెలియక చేసినటువంటి తప్పు కాదు అధ్యక్ష, వీరికి కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఏ రకంగా ఈ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయో తెలిసి వీరు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వీరు చేసినటువంటి మేనిఫెస్టో కానీ అన్నీ తెలిసి తీసుకున్నటువంటి మేనిఫెస్టోనే కదా అధ్యక్ష. ఎందుకంటే స్వయంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, దాని తర్వాత మేనిఫెస్టో రచించినటువంటి మా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మాజీ బీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వీరందరూ కూడా అనేక అంశాలలో 5,50,000 కోట్లు అప్పు చేసినారు, 5,50,000 కోట్లు అప్పు చేసినారని పదే గత ప్రభుత్వం మీద చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ సర్కారులో లేనప్పుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు మాకు తెలియదు ఇంత అప్పుల కుప్పగా ఉన్నదని తెలియదు అని చెప్పడము ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంటే అప్పులు తెలిసి కూడా ఏదో ఒక రకంగా అధికారం రావాలి కాబట్టి అప్పులు తెలిసి కూడా ఏదో ఒక రకంగా అబద్ధాలు చెప్పైనా సరే మేము అధికారం రావాలన్న ఒక ఉద్దేశంతో మీరు ఈ రకంగా మరి హామీలు ఇచ్చినట్టుగానే కనబడతా ఉంది అధ్యక్ష. ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష, ఇప్పుడు వారు కట్టినటువంటి కాళేశ్వరం ఎక్కడ కూడా మరి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఆశాజనంగా లేకపోయినప్పటికీ, మిషన్ భగీరథ కూడా మరి ఏ రకంగా కూడా అది కాస్ట్ బెనిఫిట్ రేషియో మరి ఆశాజనంగా లేనప్పటికీ కూడా వారు అనేకమైనటువంటి తప్పిదాలు చేశారు. అదే బాటలో కూడా మీరు నడుస్తూ ఉన్నారు. తెలియక మేము చేశాము, తెలియక హామీలు ఇచ్చామని తప్పించుకునే ప్రయత్నం దయచేసి చేయవద్దని మాత్రం తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు బీఆర్ఎస్ కూడా చాలా బీరాలు పలికింది అధ్యక్ష. అదే మాదిరిగా మీరు కూడా అదే బాటలో నడవడం ఇది ప్రజలు గమనిస్తా ఉన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారు 9 నుంచి 11.5% వడ్డీకి తీసుకొస్తే మేమేం తీసుకోలేదు, మేము కూడా కార్పొరేషన్ల ద్వారా అదే రకంగా వడ్డీలు చేస్తాం, మేము కూడా నెలకు 10,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1,20,000 కోట్లు, 1,30,000 కోట్లు అప్పు తీసుకొస్తామని మీరు కూడా చెప్పడం అనేది అది మరి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించబోరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష
బీఆర్ఎస్ మొదట్లో ఎంత అప్పు చేసిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పలేకపోయింది, వైఫల్యం చెందింది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఏ రకంగానైతే మీరు చెప్తా ఉన్నారో మరి మొదటి బడ్జెట్ రోజు కానీ మొదటిసారి మీరు అప్పుల అంశంలో మరి చర్చకు వచ్చినప్పుడు కానీ ఈ రకంగా కాంగ్రెస్ అధికారంలో వచ్చిన కొత్తలో డిసెంబర్ 23 విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లని ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. ఆ తర్వాత ఫిబ్రవరి 24లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చర్చల్లో మంత్రి బట్టి విక్రమార్క గారు వెల్లడించిన మొత్తం 7,11,911 కోట్ల అధ్యక్ష. ప్రస్తుత బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తున్న సందర్భంగా అధ్యక్ష, మరి ఈ రాష్ట్ర అప్పు డిసెంబర్ 1, 2023 నాటికి 6,69,257 కోట్లని ఇదిలా ఉండగా చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు 40,154 కోట్లని, ఇతర పెండింగ్ బిల్లులు 1,09,740 కోట్లని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మెన్షన్ చేసే సంగతి అధ్యక్ష. అని ఇలా వివిధ సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు వెల్లడించినటువంటి అప్పులు 8,19,151 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. మరి గతంలో ఎందుకు మీరు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చారు? గతంలో ఈ అప్పును వాస్తవంగా ఎందుకు చెప్పలేకపోయినారు? కారణాలు ఏందో మాకు తెలియదు అధ్యక్ష. కానీ మీరు సభలో కూడా ఎప్పుడు కూడా ఇంత స్పష్టంగా ఈరోజు చెప్పినంత స్పష్టంగా గతంలో మరి డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పలేకపోయారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైంది 8,19,151 కోట్ల అప్పు ఉన్నదని చెప్పి. మరి గతంలో ఇది ఎందుకు చెప్పలేకపోయినారో అది కూడా మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం కాంగ్రెస్ సర్కారు ఏం చర్యలు తీసుకోబోతున్నదో ఇప్పటివరకు దాని మీద స్పష్టత లేదు అధ్యక్ష. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో 11% మరి వడ్డీ రేటుకు కూడా రుణాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గత డిసెంబర్లో జరిగిన సెషన్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా. మరి అధిక వడ్డీలకు తీసుకొచ్చిన దానికి మీరు ఏ రకంగా మరి దాన్ని మరి రీస్ట్రక్చర్ చేసుకుంటారా, లేకుంటే ఏ రకంగా దాన్ని మరి ముందుకు తీసుకెళ్తారా అనేది, మరి దాని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారనే స్పష్టత లేకుండా మీరు ఏ రకంగా ముందుకు వెళ్తా ఉన్నారనే సంగతి కూడా నేను మిమ్మల్ని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ ఆర్థిక తప్పిదాలను కాంగ్రెస్ సర్కార్ కొమ్ము కాయడానికి వెనుక వేరేమైనా మతలబు ఉందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 8 లక్షల కోట్లు దాటిన అప్పు ముఖ్యంగా ఓవర్ డ్రాఫ్ట్లతో ఆర్థిక పాలన నడుస్తూ ఉంది అధ్యక్ష. దాదాపు 120 సార్లు ఓవర్ డ్రాఫ్ట్కి ప్రభుత్వం పోయిందా లేదా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు సోషియో ఎకనామిక్ బుక్లోనే చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపు దీంట్లో 120 సార్లు మీరు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మన ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉన్నదో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అధిక వడ్డీలకు వెళ్ళినప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ మనం తీసుకురాగలుగుతాం అధ్యక్ష. సో నేను ఇంకొకటి అడిగేది ఏంటి అధ్యక్ష, కేవలం గతంలో మీరు అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఈ విధ్వంసానికి కారణమైనటువంటి కాళేశ్వరం కానీ, విధ్వంసానికి కారణమైనటువంటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి మరి ఇప్పటి వరకు దాన్ని మేము సిబిఐకి అడిగితే కూడా ఇవ్వకపోవడానికి వెనుక కారణం ఏంటంటే ఖచ్చితంగా మీ మధ్యలో ఏదైనా అండర్స్టాండింగ్ రేపైనా యూపీలో కల్పించుకోవడానికో మీరిద్దరు కలిసి ముందుకు నడవాలన్న ఒక ఆలోచనతోటి మీరు అండర్స్టాండింగ్ నడుస్తున్నారా, లేకుంటే వాస్తవంగా దేనికోసమని 14 నెలలు 15 నెలలు గడుస్తున్నా మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరని చెప్పేసి మాత్రమే ప్రజలకు అనుమానాలు వస్తున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకున్న మరి ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినట్టుగా ఉద్యోగులకు ప్రతి నెల జీతం ఇవ్వడానికి కూడా 4,000 కోట్ల రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తీసుకున్నట్లు మరి ఎకనామిక్ సర్వే బుక్లో మీరు స్పష్టంగా రాయడం, మరి ఈ రకంగా రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. అంటే రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ వెళ్ళే దుస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వానికి దాపురించిందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర మరి ఆర్థిక స్థితి ఉన్నదో ఒకసారి దీన్ని బట్టి స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 1,32,000 కోట్లు కావాలి అధ్యక్ష. మళ్ళీ దీంట్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కాకుండా అధ్యక్ష, ఇది కేవలం మీరు ఇచ్చినటువంటి కొన్ని మరి హామీలకు మాత్రమే ఇది 1,32,000 కోట్లు అవసరం పడుతుంది అధ్యక్ష. మీరు ఇస్తామనుకున్నటువంటి మరి ఎస్సీ ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామన్న సంగతి దీంట్లో మరి మేము జోడించలేదు అధ్యక్ష. అదే మాదిరిగా ఎస్టీలకు ఇస్తామన్నటువంటి 12 లక్షలు కానీ, బీసీలకు ఇస్తామని ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామన్నటువంటి హామీలను మేము మాట్లాడకుండానే ఈరోజు కేవలం
మీరు ఇచ్చినటువంటి హామీలను లెక్క చేస్తేనే 1,32,000 కోట్ల రూపాయలు. దానికి ఏ రకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకో ఉన్నారు, ఏ రకంగా దాన్ని డబ్బులు సమకూరుస్తారో మరి సభకు ఎప్పుడు చెప్పే ప్రయత్నం కూడా మీరు చేయకపోవడం చాలా బాధాకరం.